హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైలజ లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారండి? మనం ఏ వస్తువు కొన్నా గ్యారంటీ చూస్తాం, తర్వాత ఎక్స్పైరీ డేట్ చూస్తాం. కానీ అందరికీ తెలుసు మన లైఫ్కే గ్యారంటీ లేదు. మనం ఎప్పటి వరకు బతుకుతామో లేదో మనకే తెలియదు. అలాంటి ఉత్తమమైన జన్మ ఈ మనిషి జన్మ. కానీ మనమే ఆలోచిద్దాం, మనం ఏం చేస్తున్నాం? మనం అలాగే బ్రతుకుతున్నామా? 100% కరెక్ట్గా ఆలోచించండి. మన పెద్దలు మనకి అన్నీ నేర్పించారు. ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, అన్నీ నేర్పించారు. మన గ్రంథాల్లో కూడా రాశారు. ఆ గ్రంథాల్లో రాసినవి, మన పెద్దలు నేర్పింది మనం 100% పాటించగల. ఒక 50% పాటించినా ఈరోజు ఇలాంటి పరిస్థితులు రావు. మహిళలకి ఎక్కడ రక్షణ ఉంటుంది? మనం బ్రతికినప్పుడు 10 మంది, 100 మంది, 1,00,000 మంది ఉన్నారు, మన చుట్టూ తిరిగారు అన్నది కాదు. మనం చనిపోయిన తర్వాత మనల్ని మొయ్యడానికి ఒక్క నలుగురైనా మనం సంపాదించుకున్నామా లేదా అన్నదే ముఖ్యం. మన సంస్కృతిని మనం కాపాడతాం. ఇప్పుడు వీడియోలోకి వస్తే, ఆ లక్ష్మీదేవి గురించి ప్రతి ఒక్కరు పూజిస్తారు. ఆవిడికి అలంకరణ అంటే ప్రాణం. ఆ లక్ష్మీదేవిని ఎంత అందంగా అలంకరించారు. ఆ ఇంటికి సకల సంపదలు కలిగించేలాగా దీవిస్తుంది. రానున్నది వరలక్ష్మి వ్రతం కాబట్టి ఆ లక్ష్మీదేవిని మనం గాజులతో కూడా ఇలా అలంకరించుకోవచ్చు అని చూపించే ప్రయత్నమే ఈ వీడియో. ఓకే, ఇప్పుడు వీడియోలోకి వెళ్తాం. గాజుల్ని చూస్తున్నారు కదా. మొన్న నా గాజుల కలెక్షన్లో చూసిన గాజులే ఇవి. ఆ గాజుల్ని తీసుకున్నాను. రకరకాల గాజులతో ఈ విధంగా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం అమ్మవారిని ఎలా చేసుకోవాలో చూద్దాం. గ్రీన్ కలర్ గాజులు అన్నీ ఒక థ్రెడ్లో పెట్టుకోండి. రెడ్ కలర్ గాజులన్నీ ఒక లైన్లో పెట్టుకుని, ఎల్లో కలర్ సంబంధించిన గాజులు కూడా ఒక విధంగా పెట్టుకోండి. గ్రీన్, రెడ్, ఎల్లో గాజుల్ని నేను తీసుకున్నాను. రకరకాల కలర్లు. స్టిక్ ఒకటి తీసుకోండి. పేపర్ కూడా తీసుకోండి. నా దగ్గర ఉన్న జ్యువెలరీస్ని నేను తీసుకున్నాను. మీ దగ్గర ఉన్నవి మీరు వేసుకోండి. నేను తీసుకున్న వాటిలో ఏది సూటబుల్గా ఉంటే అది నేను వేస్తాను. చూస్తున్నారు కదా. ఈ నగలు అమ్మవారికి వేస్తాను. పికాక్ డిజైన్ వచ్చింది. ఇది లక్ష్మీ అమ్మవారు. చూస్తున్నారుగా, లక్ష్మీ అమ్మవారు నక్లీస్. ఈ నగలతో అలంకరించుకుంటాను. అమ్మవారి మూర్తి ఇది మీకు ఫ్యాన్సీ షాప్లో దొరుకుతుంది. నా దగ్గర ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉన్నాయి. లోటస్ చూస్తున్నారు కదా. మీ దగ్గర ఫ్లవర్స్, న్యాచురల్ ఫ్లవర్స్ ఉంటే న్యాచురల్ ఫ్లవర్స్తోనే మీరు అలంకరించుకోవచ్చు అందంగా. నా దగ్గర ఒకే ఒక రోజ్ ఫ్లవర్ ఉంది. ఆ ఫ్లవర్ని కూడా యూస్ చేస్తాను. చూస్తున్నారుగా, రెడ్ కలర్ది. ఇప్పుడు గ్రీన్ కలర్ గాజులన్నీ ఒక వరుసలో
నేను చేస్తున్నట్టు అన్నీ తీసుకొని రౌండ్గా కట్టుకోవాలి. రౌండ్గా కట్టుకొని థ్రెడ్ కనిపించకుండా గాజుల లోపలికి పెట్టుకొని షేప్ చేసుకోవాలి. గాజులన్నీ ఒకే వరుసలో వచ్చేటట్టు షేప్ చేసుకొని ఒక సైడ్ని పెట్టుకుందాం. ఇప్పుడు రెడ్ కలర్ గాజులు తీసుకుందాం. గ్రీన్ కలర్ గాజుల్ని మనం ఏ విధంగా తయారు చేసుకున్నామో రెడ్ కలర్ గాజుల్ని కూడా అదే విధంగా తయారు చేసుకుందాం. రౌండ్గా గట్టిగా కట్టండి. లూజ్గా కడితే మీకు సరిగ్గా రాదు, అందుకే గట్టిగా కట్టండి. కట్టేటప్పుడు జాగ్రత్తగా కట్టి థ్రెడ్ని లోపలికి గాజుల లోపలికి పెట్టండి. ఈ విధంగా రెడ్ది కూడా కట్టుకుందాం. దీన్ని కూడా సైడ్ని పెట్టుకుందాం. ఎల్లో రంగుతో ఏమేమి రంగులు ఉన్నాయో ఆ రంగులన్నిటినీ తీసుకున్నాను. దీన్ని కూడా గ్రీన్ కలర్ రెడ్ కలర్ బ్యాంగిల్స్ని ఏ విధంగా కట్టుకున్నామో అదే విధంగా గట్టిగా కట్టుకుని థ్రెడ్ని లోపల పెట్టుకొని ఉంచుకోవాలి. గ్రీన్ కలరు పెద్దదిగా, దానికంటే చిన్నదిగా రెడ్ కలర్ బ్యాంగిల్స్, దానికంటే చిన్నదిగా ఎల్లో కలర్ బ్యాంగిల్స్ని మనం కట్టుకోవాలి. ఇప్పుడు గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ని తీసుకొని దాని మధ్యలో పేపర్ని ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకో పేపర్ని తీసుకొని దాన్ని రౌండ్గా ఫోల్డ్ చేసుకొని బ్యాంగిల్స్ మధ్యలో నేను ఏ విధంగా సెట్ చేస్తున్నాను ఆ విధంగా మీరు కూడా సెట్ చేయండి. ఇప్పుడు రెడ్ కలర్ బ్యాంగిల్స్ని గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ కింద పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని మనం చక్కని షేప్ వచ్చేలాగా అన్నీ వరుసగా సదురుకోవాలి. నెక్స్ట్ ఎల్లో కలర్ బ్యాంగిల్స్ని కూడా అదే విధంగా పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, గ్రీన్ కలర్, రెడ్ కలర్, ఎల్లో కలర్ ఒకదాని కింద ఒకటి 3 వరుసలలో ఏ విధంగా పెట్టుకున్నామో చూస్తున్నారు కదా. మీరు కూడా ఈ విధంగా పెట్టుకోండి. అందంగా ఎలా కనిపిస్తుందో రకరకాల గాజులతో. ఇప్పుడు స్టిక్ని తీసుకొని, నా దగ్గర బ్యాండ్ ఉంది,
రబ్బర్ బ్యాండ్తో ఈ విధంగా పెట్టుకున్నాను. మీరు కనుక మీరు ఒక థ్రెడ్తో కట్టుకోండి. ఇప్పుడు అమ్మవారి మూర్తిని కూడా గట్టిగా కట్టుకోండి, చక్కగా సెట్ చేసుకోండి. కట్టుకుని నేను ఏ విధంగా సెట్ చేస్తున్నానో నేను ఏ విధంగా చేస్తున్నానో అదే విధంగా చెయ్యండి, మీకు చక్కగా వస్తుంది. ఇది ఏమాత్రం కష్టం కాదు, మనసు పెట్టి చేస్తే చాలా అందంగా చక్కగా వస్తుంది. నేను అటు ఇటు అమ్మవారికి గాజుల్ని వేసుకున్నాను. ఇప్పుడు అమ్మవారికి చీర అంచు కింద మనకి కనిపించడానికి నా దగ్గర ఇటువంటిది ఉంది. నేను అమ్మవారికి చీరలా కనిపించడానికి దీన్ని సెట్ చేసుకున్నాను. మీరు కూడా మీ దగ్గర ఇలాంటిది ఉంటే, లేకుంటే బార్డర్ ఏదైనా బార్డర్ లాంటిది ఉంటే అలాంటిది శారీ కింద ఇలా కట్టండి, ఇంకా అందంగా ఉంటుంది. ఆ తరువాత ఇప్పుడు నేను జ్యువెలరీస్ వేసుకుంటున్నాను. లక్ష్మి అమ్మవారి లాకెట్తో ఉన్న నక్లీస్ వేశాను. ఎంత అందంగా ఉందో చూస్తున్నారు కదా. ఇప్పుడు నేను ఇంకొక లాంగ్ హారం లాంటిది తీసుకున్నాను, అది కూడా వేస్తున్నాను. అమ్మవారిని ఎంత అందంగా అలంకరించుకుంటే అంత అందంగా ఉంటుంది. అమ్మవారికి అలంకరణ అంటే ఇష్టం అంట. చూస్తున్నారుగా ఎంత అందంగా అలంకరిస్తున్నాను. అలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది ఎంతసేపు అయినా సరే. అంత షైనింగ్గా ఉన్నారు అమ్మవారు, ఎంత చూసినా తనివి తీరట్లేదు. ఇప్పుడు ఇంకా కొంచెం డెకరేషన్ చేసుకుందాము. మన దగ్గర ఉన్న ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, లోటస్, ఆ ఫ్లవర్స్ని కూడా తీసుకున్నాను. ఇప్పుడు నేను గులాబీ పెట్టాను, కానీ పైన మీకు కనిపించట్లేదు. పింక్ కలర్ లోటస్ని పెట్టుకున్నాను నేను. ఇంకొక లోటస్ని కూడా అటు సైడ్ పెట్టుకున్నాను. అమ్మవారి సైడ్ని కూడా నేను నాకున్న లోటస్ని పెట్టుకున్నాను. చూస్తున్నారు కదా ఏ విధంగా అలంకరిస్తున్నాను. ఎంత చూసినా తనివి తీరట్లేదు. ఈ లోటస్ పెట్టిన తర్వాత ఇంకా అందంగా కనిపిస్తున్నారు అమ్మవారు.
గాజులు కూడా ఆ గాజులన్నీ ఏదో శారీ కట్టినట్టు మనకి అనిపిస్తుంది, చూసారా? అది లోటస్లో ఆవిడ అలా కూర్చున్నట్టు కనిపించట్లేదు అమ్మవారు. మీ ఇంట్లో ఉన్న గాజులతో మీరు కూడా ఈ విధంగా అలంకరించుకోవచ్చు. నా దగ్గర ఉన్న గాజులతో నేను అమ్మవారిని ఈ విధంగా అలంకరించుకున్నాను. నేను పెట్టిన రోజా న్యాచురల్ ఫ్లవర్ చూస్తున్నారు కదా. ఈ విధంగా మనం గాజులతో ఏ విధంగా అమ్మవారిని అందంగా తయారు చేసుకోవచ్చు. నా థాట్ మీకు నచ్చినట్టు నేను అనుకుంటున్నాను. మీరు కూడా మీ ఇంట్లో ఇలాగా చేసుకోండి.